కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దేశం కాని దేశంలో అక్కడి యూనివర్సిటీ సిబ్బంది తీరుతో రోడ్డున పడ్డారు. గతేడాది నియో కన్సల్టెన్సీ ద్వారా 200 మంది తెలుగు విద్యార్థులు కజకిస్తాన్ అల్మటీలోని యూనివర్సిటీలో చేరారు. మొదటి సంవత్సరం పూర్తయిన తరువాత సెలవులకు స్వదేశం వచ్చి తిరిగి వెళ్లిన 50 మంది విద్యార్థులను యూనివర్సిటీ సిబ్బంది హాస్టళ్లకు అనుమతించడం లేదు. అడ్మిషన్ టైంలో చెప్పిన ఫీజు కంటే రెట్టింపు చెల్లించాలంటూ గేట్లకు తాళాలు వేశారు. రాత్రి వరకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు ఎంత వేడుకున్నా వాళ్లు కనకరించలేదు. పైగా వాళ్లపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. రాత్రంతా వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ యూనివర్సిటీ బయటే పడికాపులు కాశారు. వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల మెసేజ్లతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నియో కన్సల్టెన్సీని సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కన్సల్టెన్సీ కార్యాలయం దగ్గర ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే కజకిస్తాన్లో అవస్థపడుతున్న విద్యార్థి తండ్రి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన పేరు అంతయ్య. ఆయనతో మాట్లాడదాం. అంతయ్య గారు, అసలు అక్కడ ఏం జరిగిందండి? మీ పిల్లలు మీకు మెసేజ్ చేశారా, ఫోన్ చేశారా? ఏం చెప్తున్నారు? ఎటువంటి సమస్యల్లో ఉన్నారని చెప్తున్నారు? ఫోన్ చేశారు మేడం, నిన్న సాయంత్రం 4 గంటల నుంచి. ఓకే. వాళ్ళు రాత్రి 1 గంటకు ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరి 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అల్మటీ ఎయిర్పోర్ట్ వెళ్ళారు. వాళ్ళకి 4 అయింది. ఓకే. అక్కడ సీనియర్ అబ్బాయి రవితేజ అని చెప్పేసి వచ్చి వాళ్ళను డబ్బులు ఇవ్వాలని అడిగిందంట. ఓకే. అయితే డబ్బులు దేనికి మీకు తెలియలేదని చెప్పి పిల్లలు చెప్పిరంట. అయితే ఆ పిల్లోడు అక్కడ ఆడపిల్లలను పట్టుకొని పెత్తరదానివి, పిచ్చిదానివి, నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని ఆ పిల్లోడు పిల్లల్ని రాష్గా మాట్లాడిందంట. ఓకే.